ఇవాళ సాధకులు అందరికీ జనహితం కోసం సులభమైన వశీకరణ సాధనా విధి విధానాన్ని చెబుతున్నాను. సావధానంగా విని చేసుకోండి. వశీకరణం అంటే ఎవరినైనా బలవంతంగా వశం చేసుకోవడం కాదు. తంత్రసిద్ధులు వచనాల ప్రకారం నిజమైన వశీకరణం అంటే మనసులోని సాన్నిహిత్య శక్తిని వెలికి తీయడం అర్థం. మన మాట, మన హావభావాలు, మన ఆరా ఆకర్షణీయంగా మారే విధంగా చేసే ఒక శక్తి ఇది. ఎవరికి హాని చేయకుండా మన చుట్టూ ఉన్నవారితో ప్రేమాభావంతో సాన్నిహిత్యం, గౌరవం కలిగించేలా చేయడమే ఈ సాధన ప్రధాన లక్ష్యం. ఈ సాధన చేయడానికి అవసరమయ్యే పదార్థాలు చెబుతాను, వినండి. పసుపు కొమ్ము ఎండి బాగా ఆరబెట్టినది, అందంగా ఉండాలి, వంకల టింకలు లేకుండా ఉండాలి. చందనం పొడి, తులసి లేదా తామర పువ్వులు రేకులైనా పర్లేదు, తులసి ఆకులైనా పర్వాలేదు. ఒక దీపం, నెయ్యి దీపం అని పెట్టుకోండి. సాధనా విధానం ఇది ఏ రోజైనా సాధనానికి ఉపక్రమించదు. ఉదయం సూర్యోదయం తర్వాత స్నానం చేసి శుద్ధమైన వస్త్రములు ధరించండి. అది ఏ రంగు అయినా పర్వాలేదు, శుభ్రమైన వస్త్రములు అయి ఉండాలి. తూర్పుకు అభిముఖంగా మీరు కూర్చొని మీ ఎదురుగా ఒక నెయ్యి దీపం వెలిగించండి. ఈ దీపం వశీకరణ శక్తికి సాక్షిగా మీ మనసులో ఊహించండి. తులసి లేదా తామర రేకులపై పసుపు గంధం ఉంచి రెండింటిని, పసుపు గంధాన్ని కలుపుకొని ముద్దలుగా పెట్టుకోండి. ఈ పసుపు కొమ్ముని సపరేట్గా పెట్టుకోండి. మీ హృదయంలో ఒక సంకల్పం చేసుకోండి. నా చుట్టూ ఉన్న వారందరూ నన్ను ప్రేమతో, గౌరవంతో, సాన్నిహిత్యంతో చూడాలి, అందుకోసమే నేను ఈ క్రియను చేస్తున్నాను అని దీన్ని 3 సార్లు సంకల్పించుకొని ఇలా. ఇప్పుడు 2 మంత్రాలతో ఒకదాన్ని ఎంపిక చేసుకోండి. 2 మంత్రాలు ఇక్కడ చెప్తాను, మీరు ఏది చేసినా పర్వాలేదు. 11 రోజులు సాధన ఉంటుంది. ఉదయం పూట మాత్రమే చేయాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి సాధకులారా. వశీకరణ మంత్రాల పసుపుతో చేసే యంత్రం. పసుపుని మీరు రౌండ్గా చేసుకొని అందులో ఈ మంత్రాన్ని లిఖించుకోండి పసుపు మీద. మొదటి మంత్రం ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ హ్రీం స్వాహ అనే ఈ మంత్రాన్ని పసుపు మీద వేసుకుని నీట్గా మీకు అంతకుముందు చెప్పినటువంటి పసుపు కొమ్ముని మీ ఎడం చేతిలో గుప్పెట్లో పట్టుకుని ఇక్కడ చెప్పిన మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఈ మంత్రాన్ని ముందుగా దీపానికి ముందుగా ఒక ఆవరణ వేసుకోండి, పసుపుతోనే వేసుకోండి, దాంట్లోనే రాసుకోండి. అలా రాసుకున్న మంత్రాన్ని పసుపు కొమ్ము చేతిలో పెట్టుకుని 11 సార్లు మంత్రం జపించండి. ఆ తర్వాత ఆ పసుపు కొమ్మును మీ వద్దనే ఉంచుకోండి. పర్సులో కాదు, పూజా గదిలో కావచ్చు, లేదా జపమాలకైనా కట్టుకొని పెట్టుకోవచ్చు. ఇక రెండవ మంత్రం తులసీదేవితో చేసే మంత్రం. ఈ రెండిట్లో మీరు ఏది చేసినా అపారమైన ఫలితం వస్తుంది. రెండూ చెప్తున్నాను, వినండి. తులసి మంత్రం ఓం హ్రీం క్లీం తులస్యే హ్రీం నమః అనే మంత్రాన్ని తులసి ఆకులపై గంధం ఉంచి మంత్రాన్ని 21 సార్లు జపించాలి. అంటే దాని ఫస్ట్ మంత్రం మీద పసుపు మీద రాయమని చెప్పాం కదా, అలాగే ఈ తులసి ఆకుల మీద గంధం బాగా అలుముకొని దాని మీద ఈ మంత్రాన్ని రాసుకుని 21 సార్లు జపించాలి. జపం అయ్యాక తులసిని తీసేయండి, లేదా పుస్తకంలో జపమాలలోనూ ఉంచుకోండి, జాగ్రత్తగా పెట్టుకోండి. ఆ తులసిలో మీరు ఏం రాస్తారో ప్యాకెట్లో భద్రపరిచి పెట్టుకోండి. ఎందుకు పెట్టుకోమంటున్నట్టు, ఇది మీకు అరిష్టము, దరిద్రం వచ్చినప్పుడు మీరు మళ్ళీ తిరిగి దాన్ని వాడుకోవచ్చు. అది ఒక వశీకరణ క్రియగా పనిచేస్తుంది. ఎలా అంటే, ఇప్పటిదాకా నీకు బాగా మాట్లాడిన వ్యక్తి నీతో మాట్లాడకపోతే అప్పటిదాకా ఉంచుకున్నటువంటి ఈ పౌడర్ ఏదైతే ఉందో అది అతని మీద చిలికించగానే అతను మళ్ళా యథాతథంగా తయారవుతాడు, నీతో ప్రేమగా ఉంటాడు. ఇకపోతే ఈ సాధనం ఫలితం. ఈ సాధనతో మనుషుల్లోనే ఆకర్షణ శక్తి పెరుగుతుంది మీ వైపుకి. మీ మాటలు సాన్నిహిత్యాలని కలిగిస్తాయి ఎదుటి వ్యక్తులకి. ఇతరులు సహజంగానే నీ వైపు ఆకర్షితులవుతారు. కుటుంబం, మిత్రులు, సహచరులు అందరి వద్ద సానుభూతి, గౌరవం, అధిక మర్యాద దక్కించుకోగలరు. సాధకులారా జాగ్రత్తగా వినండి. ఈ సాధన ఎప్పుడు కూడా సత్ఫలం కోసం మాత్రమే చెయ్యాలి. ఎవరిని బలవంతంగా వశం చేసుకోవడానికి, హాని చేయడానికి ఈ సాధన ఉపయోగించకూడదు. ఒకవేళ ఉపయోగించితే అది రివర్స్ అయ్యి మీకు ఎటు పనికి రాకుండా చేసి పెడుతుంది. అందరూ చేసుకోవచ్చు, సాధారణ మనుషులు అందరూ చేసుకోగల సులభమైన శుభకరమైన వశీకరణ క్రియ. గుర్తుపెట్టుకోండి, ఇది సాధారణంగా గృహిణులు, పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా సరే, మనిషి అన్న వ్యక్తి ఇది చేసుకుని సుఖపడవచ్చు. నమ్మకంతో చేసి చూడు, అనుభవం నీ వద్దకే వస్తుంది. నిజమైన
వశీకరణ, మనసులోని దివ్య ఆకర్షణ శక్తిని మేల్కొల్పి ప్రేమతో ప్రపంచాన్ని మన వైపు తిప్పుకోవడమే ఈ సాధన పరిపూర్ణ ఉద్దేశం. కనుక సాధకులారా, సామాన్య ప్రజలారా, ప్రతి మంత్రాన్ని ధర్మం కోసం మాత్రమే వాడాలని ట్రై చేయండి. ఇలా ట్రై చేసినప్పుడు ఈ మంత్రం కూడా మీకు విశాలంగా పలకడానికి దృక్పథంగా కలిగిస్తుంది. నీ ఆలోచన బట్టే నీ మంత్ర చైతన్యం ఉంటుందని గుర్తుంచుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.